సలార్ 2 అసలు జరుగుతుందా లేదా? ఎన్టీఆర్ నీల్ మీద ఇంకా కొత్త విషయం అయితే తెలిసింది. పెద్ద సెకండ్ సాంగ్ ఎప్పుడో తెలిసిపోయింది. సంపూర్ణేష్ బాబు ఇంత కొత్త లుక్ ఉందేంట్రా బాబు. రాజాసా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలిసిపోయింది. మేబీ సెకండ్ ట్రైలర్ కూడా అదే రోజు ఉండొచ్చు. ఇవే కాదు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసి ఏంది కొత్త గెటప్ అనుకోకండి, తర్వాత మాట్లాడదాం. సబ్స్క్రైబ్ కొట్టేసి స్టార్ట్ చేద్దాం వచ్చేసి. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే క్రిస్టోఫర్ నోలన్ గారి ఆడిసీ మూవీ కొత్త టీజర్ వచ్చేసింది. 1 minute 20-30 seconds అట్లా ఉంది. అది వేరే లెవెల్లో ఉంది. దీన్ని చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఈయన అసలు సీజీ వాడకుండా ఎంత గొప్ప సినిమా తీస్తాడా అని చెప్పేసి ఎక్సైట్మెంట్ అయితే బాగా పెరిగింది. నాకు ఈ స్టోరీ ఆల్రెడీ తెలుసు. లైక్ మనకి ట్రోజన్ వార్ ఏదైతే జరిగిందో అదైనా 10 సంవత్సరాల తర్వాత ఈ ఒడిసియస్ అనేటోడు ఇంటికి ఎట్లా వెళ్ళిండి, 10 సంవత్సరాలు పడదు వాడు ఇంటికి వెళ్ళడానికి. వీడి ఇంటికి వెళ్ళడానికి చేసిన అడ్వెంచర్స్ ఏంటి, ఎన్ని కష్టాలు పడ్డాడనే మెయిన్ స్టోరీ అన్నట్టు. దీంట్లో ఒక సైక్లాప్స్ ఉంటుంది, ఒంటికన్ను రాక్షసు టైప్ వాడు ఉంటాడు, సైరన్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. వాళ్ళ ఇంటి దగ్గర వాని కొడుకు పడ్డ కష్టాలు ఏంటి, వీటి మీద సినిమా తీస్తుందని చెప్పేసి ఐడియా అయితే వచ్చేసింది. బట్ ఈ సినిమాని ఎంత బాగా తీస్తాడని చెప్పేసి ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ పేలింది. అక్కడ ఉన్నది క్రిస్టోఫర్ నోలన్ కాబట్టి ఇంకా బాగా తీసాడని నమ్మకం ఉంది. టీజర్ అయితే వేరే లెవెల్లో ఉంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా పెద్దగా ఇస్తారని చెప్పేసి 5 minutes ఏదో అన్నారు, అదైతే రావట్లేదు. బట్ వెరీ 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 గుడ్ టీజర్. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది. మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. సో అవతార్ 3 థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు అవెంజర్స్ డూమ్స్ డే కి సంబంధించిన ఒక చిన్న టీజర్ వాళ్ళు థియేటర్ లో రిలీజ్ చేశారు. కెప్టెన్ అమెరికా బేస్డ్ అన్నట్టు. సో కెప్టెన్ అమెరికా నేను అంటున్నా కానీ స్టీవ్ రాజర్స్ దాంట్లో ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక షాట్ పెట్టారు. అదంతా బానే ఉంది కానీ వాళ్ళు లాస్ట్ లో చెప్పింది ఏంటి, స్టీవ్ రాజర్స్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్ డే అని చెప్పారు అన్నట్టు. సో బేసికల్లీ దే ఆర్ బ్రింగింగ్ ఆల్ ద 6 అవెంజర్స్ బ్యాక్. ఎవరైతే ఒరిజినల్ అవెంజర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ స్టోరీని తీసుకొస్తారు అంటున్నారు. అండ్ ఆల్సో డూమ్స్ డే ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా ఎండ్ గేమ్ కే సీక్వెల్ గా ఉంటదట. అట్లాంటప్పుడు ఈ 6 ఏళ్ళు ఎవరిని ఏం చేసిరయ్యా, అన్ని కథలు పడి ఆగమా పట్టించేసి లాస్ట్ మళ్ళీ మేము లేదు మేము ఎండ్ గేమ్ తోడే చేస్తాం అంటే ఇట్లా ఉంటది. ఏమీ లేవు క్యారెక్టర్స్. ఇట్లా అనుకున్నా కానీ దీనిలో ఎక్స్మెన్ ఉంది, ఫెంటాస్టిక్ 4 ఉంది, న్యూ అవెంజర్స్ అని చెప్పేసి థండర్ బోల్ట్స్ ని పెట్టిర్రు. చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిని వద్దొద్దు మాకు వాళ్ళే కావాలని చెప్పేసి తీసుకొస్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు సీ స్టీవ్ రాజర్స్ ఇస్ బ్యాక్. సో ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ ఆల్సో ఇంకొక 3 టీజర్లు ఉంటాయంట. అంటే వారానికి ఒక్కొక్క టీజర్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో మనకి నెక్స్ట్ వారం తెలుస్తుంది. అంటే ఈ ఫ్రైడే 25th నాకు తెలుస్తుంది మనకి. ఏమో నాకైతే మాత్రం ఐఎమ్ ఎక్సైటెడ్. థార్ గురించి టీజర్ వస్తా అంటున్నారు నెక్స్ట్. దాని తర్వాత ఆర్డీజీ మీద కావచ్చు, లేదంటే డాక్టర్ డూమ్ మీద కావచ్చు. తర్వాత ఒక సెపరేట్ డూమ్స్ డే టీజర్ లాంటిది వస్తుందంట. ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు చూసారా? థియేటర్ లో చూసారా? లేదు నా లెక్కనే ఇంటర్నెట్ లో లీక్ అయిన తర్వాత చూసారా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో రేపు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 Volume 2 3 episodes రిలీజ్ అయిపోతున్నాయి. దీంట్లో ఎవరు వస్తాడా అని డౌట్ అయితే గ్యారంటీగా వస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే 3rd episode ఉందో దాంట్లో ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయితే అవుట్ అండ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో అది January 1st నాడు వస్తుంది మనకి. అది 2 hours ఎబో ఉంటుందంట. 2 hours 5 minutes అట్లా ఉంటుందంట. సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కొన్ని లేపేసి ఆ ఎమోషనల్ వెయిట్ అంతా లాస్ట్ ఎపిసోడ్ లో పెట్టేసి ఒక మంచి ఫినాలే ఇస్తారని చెప్పేసి నమ్మకైతే వస్తుంది. నాకైతే గట్టి కొడుతుంది భయ్య. స్టీవ్ వాడే పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా డఫర్ బ్రదర్స్ కూడా అదేదో చేసిరు బొమ్మలతో ఆట అవన్నీ కూడా జనాలు అయితే ఫిక్స్ అయిపోతున్నారు. మీకు కూడా స్టీవ్ వాడే పోతున్నా అనిపిస్తుందా? ఆర్ఎల్స్ ఇప్పటి వరకు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఏ రకంగా నచ్చిందా నచ్చలేదా? Volume 2 మీద ఎక్సైట్మెంట్ ఉందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. సో హిందీ దగ్గరకు వస్తే దృశ్యం 3 హిందీ వర్షన్ October 2nd 2026 కి రిలీజ్ చేద్దాం ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జీతు జోసెఫ్ గారు ఎవరైతే ఒరిజినల్ చేశారో మలయాళం వర్షన్, దృశ్యం 3 మలయాళం వర్షన్ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి దృశ్యం 2 తెలుగు వర్షన్ కూడా ఆయన డైరెక్ట్ చేయాల్సింది. కాకపోతే ఆ సినిమా షూటింగ్ అయితే ఇప్పటి వరకు కావట్లేదు. ఇప్పుడు హిందీలో వచ్చే దృశ్యం 3 కి మలయాళం కి సేమ్ స్టోరీస్ అయితే ఉండబోయే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఓటీటీ బాగా పేలింది కాబట్టి ఒరిజినల్ దృశ్యం 3 వస్తే హిందీ దృశ్యం 3 ఎవరు చూడడానికి చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఏమో నాకైతే మాత్రం దృశ్యం 2 అంటే మాత్రం నేను హిందీ ఏది చూడలేదు, నాకు అంతే ఎక్కదు. మలయాళం ఫెంటాస్టిక్ ఉంటది. సో ఈ 3 వర్షన్స్ లలో దేనికి బాగా ఎక్సైట్మెంట్ తో ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే మన వెంకటేష్ గారి డైరెక్ట్ ఓటీటీకి వచ్చేసింది. ఇప్పుడు దృశ్యం 3 థియేటర్ కి వస్తే జనాలు చూస్తారా లేదా? మీ థాట్స్ ఎంత కింద కామెంట్స్ లో చెప్పండి. సో టాక్సిక్ నుంచి ఇంకొక కొత్త పోస్టర్ వచ్చింది. హీరోయిన్ ని రివీల్ చేస్తూ కియారా అడ్వానీ యాజ్ నాడియా అని చెప్పేసి పోస్టర్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదో సాంగ్ నడుస్తున్నట్టుంది. దాంట్లో ఒక పోస్టర్ లే కనిపిస్తుంది అన్నట్టు మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. 19th March 2026 కి సినిమా రిలీజ్ అయితే అని చెప్పేసి. అదే రోజు దురంధర్ 2 ఉంది, మన తెలుగులో డెకాయిట్ ఉంది, హిందీలో డెకాయిట్ ఉంది, హిందీలో దురంధర్ 2 ఉంది. చాలా 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 కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎన్నేళ్ళైంది భయ్యా లాస్ట్ సినిమా యష్ గారిది KGF 2 వచ్చేసి 2022 లో వచ్చింది. ఇప్పుడు 2026 4 years తర్వాత ఈస్ కమింగ్ బ్యాక్. అందులోను దురంధర్ 2 తోటే ఫస్ట్ పార్టే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది దానికి దురంధర్. ఇప్పుడైతే మాత్రం కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ సీరియస్లీ గట్టిగా మార్కెట్ చేయాలి సినిమాని. మేము వస్తున్నారా బాబు, యష్ వస్తున్నాడు, రాకీ బాయ్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి అట్లా చెప్తే తప్ప ఐ డోంట్ థింక్ ఆ రేంజ్ లో ఉంటుందని అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఐ హోప్ ఆల్కహాల్ యాడ్ లాంటివి కాకుండా మంచి టీజర్లు మంచి ట్రైలర్లు రిలీజ్ చేస్తే సినిమా మీద హైప్ అయితే ఖచ్చితంగా లేస్తుంది. మీకేమనిపించింది ఇప్పటి వరకు కియారా అడ్వానీ పోస్టర్ అండ్ ఆల్సో మొన్న వచ్చిన యష్ గారి పోస్టర్ చూసిన తర్వాత? నిజంగా ఈ టాక్సిక్ మీద ఎక్సైట్మెంట్ ఉందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. సో లక్కీ భాస్కర్ నాకు చాలా 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 ఇష్టమైన సినిమా భయ్య. లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనుకున్నాను. దాని సీక్వెల్ ఉంటదట. అంటే ఇప్పుడు వెంకీ అట్లూరి గారు సూర్య గారి 46 మూవీ చేస్తున్నారు కదా, అది అయిపోయిన వెంటనే లక్కీ భాస్కర్ 2 కూడా చేస్తారంట. నన్ను అడిగితే ఎందుకు చేస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు మ్యాడ్ ఆడింది, మ్యాడ్ 2 తీశారు, టిల్లు ఆడింది, టిల్లు స్క్వేర్ తీశారు. కాబట్టి లక్కీ భాస్కర్ ఆడింది కాబట్టి లక్కీ భాస్కర్ స్క్వేర్ తీస్తారా? ఈజీగా కష్టాలు తెప్పగలుగుతాం గ్యారంటీగా. బట్ స్టిల్ లక్కీ భాస్కర్ అనే సినిమా ఆ ఎండింగ్ చాలా చాలా
బాగా ఎండ్ అయిందని నా ఫీలింగ్. దాని అనవసరంగా ఇప్పుడు మళ్ళీ లాగడమా అని ఫీలింగ్ అయితే వస్తుంది. ఏమో మంచిగా తీస్తే హ్యాపీయే. ముఖ్యంగా సూర్య 46 ఇస్ గోయింగ్ టు బి ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. అంటే లైక్ లక్కీ భాస్కర్ చూసిన తర్వాత అది ఎలా తీస్తారో తెలీదు. కరెక్టే, మనం సార్ చూసిన తర్వాత లక్కీ భాస్కర్ కూడా బాగుంటుందా అనుకున్నా గానీ లక్కీ భాస్కర్ చాలా చాలా బాగుంది. దాన్ని తలదన్నే సినిమా కావచ్చేమో సూర్య 46. దాని తర్వాత వచ్చే లక్కీ భాస్కర్ 2 వీటన్నిటికంటే బెస్ట్ మూవీ కావచ్చేమో తెలీదు. ఐ హోప్ఫుల్ అంటే మాత్రం ఐఎమ్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్. ఎందుకంటే లక్కీ భాస్కర్ నాకు చాలా చాలా ఇష్టం, అలానే ఉండాలనుకుంటున్నా. మీకు లక్కీ భాస్కర్ 2 వస్తే మీరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారా లేదా కింద కామెంట్స్ చెప్పండి. సో సంపూర్ణేష్ బాబు గారి కొత్త లుక్, అందులోనూ ద ప్యారడైస్ లో నేనైతే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. సంపూర్ణేష్ బాబు గారు యాజ్ బిర్యానీ, నాని గారి జడల్ క్యారెక్టర్ ఒక సైడ్ కి క్లా ఉంటాడంట. లైక్ హీస్ నాట్ గోయింగ్ టు డూ కామెడీ ఎనీమోర్ అని చెప్పేసి అన్నారు శ్రీకాంత్ ఓడేలా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో వాళ్ళు హీరోయిన్ కన్ఫర్మ్ చేశారు. కాయడు లోహర్ ఇస్ గోయింగ్ టు బి ద హీరోయిన్ ఆఫ్ ద ప్యారడైస్. దాంట్లో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో కదా మనకి వచ్చే రోజులో తెలుస్తుంది. సినిమా ఖచ్చితంగా 26th March 2026 కే వస్తుందని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఇంకా 40% షూటింగ్ అయిపోయింది. మార్చ్ అంటే దగ్గరకు వచ్చేసింది, డిసెంబర్ ఎండింగ్ అయ్యేది. అవుతుందా లేదా కింద కామెంట్స్ చెప్పండి మీకేమనిపించింది. పెద్ది సెకండ్ సాంగ్ ఇస్ కాల్డ్ రే రే పెద్ది అంట. ఈ సాంగ్ 31st December నాడు రిలీజ్ చేద్దాం ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే చికిరి చికిరి ఏ రేంజ్ లో పేలిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో కూడా పేలుతాయని చెప్పేసి. పెద్ది షూట్ ఇప్పుడు ఢిల్లీ మీద జరుగుతుంది. దాని తర్వాత హైదరాబాద్ కి వచ్చేస్తారు. తెలిసిన విషయం ఏంటంటే చికిరి చికిరి మనం ఏదైతే పాట విన్నామో దాంట్లో కొన్ని పోర్షన్స్ ఇంకా షూట్ కాలేదట. సో ఎప్పుడైతే వీళ్ళు ఢిల్లీ పోర్షన్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారో వెంటనే జానీ మాస్టర్ వాట్ ఇస్ చికిరి చికిరి పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని March 27th 2026 కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సినిమా వచ్చినా రాకున్నా పెద్ది అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఓవర్ దిస్ మూవీ. లైక్ నిజంగా నాకు గేమ్ చేంజర్ పెట్టిన దెబ్బకి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మీకేమనిపిస్తుంది? చికిరి వేరే లెవెల్ ఆడింది. ఇప్పుడు రే రే పెద్ది అంట సెకండ్ సాంగ్ 31st అంట, న్యూ ఇయర్ సర్ప్రైజ్. మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. సో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ December 27th అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. లైక్ ఒక ఓపెన్ స్టేడియం లో చేస్తారంట హైదరాబాద్ లోనే. యాక్చువల్ గా వీళ్ళు December 20th నాడు USA లో చేస్తా అన్నారు, కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మన హైదరాబాద్ లో జరుగుతుందంట. అదే రోజు ట్రైలర్ కూడా ఉండొచ్చు, లేదంటే January 1st వీక్ లో ట్రైలర్ ని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొక థర్డ్ పార్ట్ ఉంది, అదొక హిందీ మూవీ రీమిక్స్ అంట. ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి ప్రభాస్ గారు డాన్స్ చేస్తారంట. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 పాటలు చూస్తుంటే క్యూరే ఎందుకురే వైరే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకు అసలు ఆ పాటలు విన్న తర్వాత సినిమా మీద ఎక్సైట్మెంట్ కాదు కదా, అసలు ఈ సినిమా ఎందుకు వస్తుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా మంది అదే ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్సే శరత్ చంద్రిక సాంగ్ విన్న తర్వాత పాటలు ఏంది, ఆ రండక గెటప్ ఏంటి, మీరు వేసిన డాన్స్ స్టెప్పులు ఏంది, ఆగమాగం ఉందన్నట్టు. ప్లస్ అంత ఆగమాగంలో షూట్ చేసి ఆ సాంగ్ కూడా మొన్ననే షూట్ మనకి లీక్ అయింది. ఇంత దారుణంగా చేసారేంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. అంటే మాత్రం మీరు జస్ట్ ట్రైలర్ వదిలేసి వదిలేయండి అయ్యా మేము సంక్రాంతికి వస్తున్నాం, ఇక మీరు ఇది ఒక వింటేజ్ ప్రభాస్ ఏం చెప్పకుండా నార్మల్ గా రిలీజ్ చేయండి, సినిమాకి మంచి ఛాన్సెస్ ఉన్నాయని నాకు అయితే అనిపిస్తుంది. లేదు ఇంకా మేము మాస్ చూడబోతున్నాము, హారర్ చూస్తున్నాము, కామెడీ చూస్తున్నాము, ఫ్యాంటసీ చూస్తున్నాము, ఎమోషన్ వద్దయ్యా, నార్మల్ గా తీసేయండి సినిమాని, అది ఆడేస్తుంది. సినిమా హిట్ కావాలంటే 220 crores షేర్ రావాలంటే, అంటే సినిమా హిట్ కావాలంటే ఆల్మోస్ట్ 380 crores గ్రాస్ రావాలి వరల్డ్ వైడ్ గా. అంటే తక్కువకే అమ్మారు, బాగానే అమ్మారు. అంటే 450 crores బడ్జెట్ ఏదో అన్నారు, తర్వాత చూసుకుంటే జస్ట్ 220కి అమ్మేసారంటే బెటర్ భయ్య, బాగానే చేసారు. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఆ పాట విన్న తర్వాత ఎందుకురా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. థర్డ్ పార్ట్ అయినా బాగుండాలి, డాన్స్ బాగుంటే ఐమ్ హ్యాపీ. మీకు ఎలా అనిపించింది? శరత్ చంద్రిక చంద్రయామిన పాట మర్చిపోయాను భయ్య, మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. సో సలార్ పార్ట్ 1 రిలీజ్ అయ్యి మొన్నటితో 2 ఏళ్ళు అయిపోయింది భయ్య. సలార్ 2 పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమనంటే ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయిన వెంటనే సలార్ 2 స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు, అదంతా కరెక్టే. కానీ ఎన్టీఆర్ నీల్ నుంచి వచ్చే కొత్త న్యూస్ ఏంటంటే భయం అవుతుంది నాకు నిజంగా. అంటే సలార్ 2 పరిస్థితి ఏందని చెప్పేసి ఎన్టీఆర్ నీల్ విల్ బి ఇన్ 2 parts. ఇది ఒకటి అనుకున్నా గానీ ఎన్టీఆర్ నీల్ ని దురందర్ స్టైల్లో షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ నీల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఒకటేసారి షూట్ చేసి పార్ట్ 1 2027 లో రిలీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 6 or 7 months లోపు పార్ట్ 2 కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇవి రెండు రిలీజ్ అయిపోయిన వెంటనే ఆర్ఎల్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత సలార్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందట. ఆ టైం వరకు ప్రభాస్ గారి షెడ్యూల్ ఎట్లుంటుందో, ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 తీస్తారా లేదా, దాని తర్వాత కొత్త కథలు ఏమైతాయో తెలియదో, ఇంత ఆగమాగం ఉందన్నట్టు. ముఖ్యంగా ఎన్టీఆర్ నీల్ అయితే మాత్రం 2026 లో వచ్చే పరిస్థితే లేదు, 2027 లోనే వస్తుంది. వాళ్ళు సంక్రాంతి టార్గెట్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా షూట్ మొత్తం జరగాలి. 2026 మొత్తం షూట్ జరుగుతుంది భయ్య, ఎందుకంటే 2 parts అంటారు, ఒకటేసారి 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా టైం అయితే పడుతుంది. ఇవన్నీ అయిన తర్వాత సలార్ 2 వస్తుందా రాదా అంటే మాత్రం, అంటే ప్రస్తుతంగా ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం చాలా లేట్ అయిపోయింది. 2023 లో వచ్చింది ఎప్పుడో సినిమా. ఒకవేళ కనుక వీళ్ళు 2027 లో షూట్ స్టార్ట్ చేసినా కానీ ఎర్లియస్ట్ విల్ గెట్ ద మూవీ బై 2028 ఎండింగ్, అంతే కదా. అప్పటి వరకు 5 years అయిపోయి ఉంటుంది. ఈ పార్టీ కల్కి 2 కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే కల్కి 2 కూడా ఇప్పుడు మార్చ్ లో ఆర్ ఏప్రిల్ లో షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నేను మే జూన్ అనుకుంటా, బట్ స్టిల్ అది కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మళ్ళీ స్పిరిట్ సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు, అది అంటున్నారు. కానీ ఈ సలార్ 2 పరిస్థితి మాత్రం కొంచెం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. వన్ ఆఫ్ మై మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్. వస్తుందా రాదంటే మాత్రం నాకైతే మాత్రం ప్రస్తుతం డౌటే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎన్టీఆర్ నీల్ తర్వాత సలార్ 2 షూట్ స్టార్ట్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా? మనకు తెలిసి
చేయాల్సింది కరెక్టే. ప్రశాంత్ నీల్ గారు వన్ ఆఫ్ మై మోస్ట్ ఎక్సైటెడ్ స్క్రిప్ట్, దీనికోసం నేను చాలా కష్టపడుతున్నాను నేను ఆల్రెడీ చెప్పారు. బట్ స్టిల్ ఇంత టైం అయిపోయింది, జరుగుతా అంటారా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ స్పిరిట్ షూట్ న్యూ ఇయర్ బ్రేక్ లేకుండా చేస్తారంట. ప్రభాస్ గారు మళ్ళీ షూట్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాస్ గారు ఒక 200 ఫైటర్స్ తో ఒక మ్యాసివ్ ఫైట్ ని షూట్ చేయబోతున్నారు అన్నట్టు. సినిమా షూట్ కంటిన్యూ అయిపోతుంది. ఆల్మోస్ట్ నవంబర్ 2026 వరకు సినిమా షూట్ అయితే జరుగుతుందంట. ఇందులో 6 months పాటు ప్రభాస్ గారు అయిపోతుందంట. అంటే లైక్ మే జూన్ వరకు ప్రభాస్ గారి షూట్ అయిపోతుంది. తర్వాత హిల్ మూవ్ ఆన్ టు ఫౌజీ. ఏదైతే ప్యాచ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ అయిపోతే ఫౌజీ వాళ్ళు ఖచ్చితంగా ఆగస్ట్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 14 అట్లా. అదే రోజు మనకి లవ్ అండ్ వార్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే ఫౌజీ దసరాకి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ 2026 లో ఫౌజీ అయితే పక్కా వస్తుంది. స్పిరిట్ అయితే మాత్రం ఇప్పట్లో రాదు. స్పిరిట్ 2 parts 1 part ఇప్పుడు ఏవి తెలియదు. స్పిరిట్ విల్ బి రిలీజింగ్ 2027. వాళ్ళు గట్టిగా సంక్రాంతి ప్లాన్ చేస్తున్నారు. అదైతే తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం రియలీ ఎక్సైటెడ్ అబౌట్ స్పిరిట్. ఎలా ఉంటుందో చూడాలి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను కూడా లైవ్ లో వస్తాయి సరే. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. మీకు మా కాంటెంట్ వస్తే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఒకసారి మా బాను బెజ్జంకి ఛానల్ కూడా చెక్అౌట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.